చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మొగల్తూరులోనే మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో మనం ఉన్నాం. మరి చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి అభిమానం మీ అందరికీ తెలిసిందే. మరి ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు నుంచి ఆయన కోసం అనేక కార్యక్రమాలు చేయడం మీకు తెలిసిన విషయమే. చిరంజీవి గారికి కూడా నాకు పర్సనల్ గా అనేక సాన్నిహిత్యం ఉంది. ఈ రోజు అనుకోకుండా మేము వేరే పని మీద పాలకొల్లు వెళ్ళి రిటర్న్ లో మొగల్తూరులో ఆయన ఇల్లు చూద్దామని చెప్పి రావడం జరిగింది. ఇప్పుడు మన ప్రజారాజ్యం అప్పుడు మరి చిరంజీవి గారి ఇంటి మీద, మొగల్తూరు ఇంటి మీద రకరకాలుగా ప్రచారాలు చేశారు. మరి ఆయన ఇల్లు అమ్మేసుకున్నాడని, ₹1,00,000 అమ్మేసుకున్నాడని ఆయన మీద విపరీతమైన బుర్ర చెల్లారు. ఎక్కడికి పోలేదండి, ఆ ఇల్లు ఎట్లాగే ఉంది చూడండి అద్భుతంగా. చిరంజీవి గారి ఇల్లు చిరంజీవి గారి దగ్గర ఉంది. ఆయన ఫోటోలు చిన్నప్పటి నుంచి ఆయన ఉన్న ఫొటోస్ కానీ, మరి ఇల్లు కూడా చాలా నీట్ గా మెయింటెనెన్స్ చేస్తున్నారు. మరి ఎవరు వచ్చినా చిరంజీవి గారి ఇల్లు అని అందరూ వచ్చి చూసి వెళ్ళడం జరుగుతుంది. మరి ఆయన ఫొటోస్, ఇది ఆయన బెడ్రూమ్, చిరంజీవి గారి బెడ్రూమ్. ఇది చిరంజీవి గారు పనుకున్న బెడ్, ఆయన ఇక్కడే పనుకునేవాడంట. అట్లాగే ఆయన కూర్చున్న చైర్, ఆ టేబుల్, ఇది ఆయన ఉన్న రూము. మరి ఇంత మంచి మెయింటెనెన్స్ ఉన్న ఈ ఇంటిని రకరకాలుగా మన వార్తలు విన్నాం. ఏమని విన్నాం? చిరంజీవి గారు ఇల్లు అమ్మేసుకున్నాడు, ఏదో ఫ్రీగా లైబ్రరీ ఏదో పెట్టాలని అడిగితే ఇవ్వలేదు. ఎంత దారుణం అండి ఈ రంగా. ఒక మంచి వ్యక్తి, ఆయన కష్టపడి మొగల్తూరు ప్రాంతాల నుంచి ఇదే ఇంట్లో ఉండి ఇక్కడే పుట్టి మేనమామ గారి ఇంట్లో ఆయన చెప్పాడు చాలాసార్లు, ఆ ఇల్లు నాది కాదయ్యా, మాది కాదు, మా మేనమామ గారు అని. అంటే వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో, ఎవరైనా సరే అమ్మమ్మ గారి ఇంట్లో పుడతాం. నేను కూడా రేపల్లో మా అమ్మమ్మ గారి ఇంట్లో పుట్టాను. అది నా ఇల్లు అవ్వదు కదా, మా మేనమామ గారు వాళ్ళది. అట్లాగే ఇది చిరంజీవి గారి వల్ల అమ్మమ్మ గారి ఇల్లు. ఆయన ఇక్కడ పుట్టాడు, ఇక్కడే పెరిగాడు, ఇక్కడ విద్యాభ్యాసం ఇక్కడ చదివాడు. ఆయనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది కలిశారు. మనకి మొదటి ఆయన కోతల రాయుడు సినిమా అప్పుడు కూడా ఇప్పుడు వచ్చి లూనా మీద ఇలా సరదాగా తిరిగేవారంట. మరి అంత సింప్లిసిటీగా ఉన్న చిరంజీవి మీద ఏ రకంగా బండాలు వేశారో మనం చూసాం. సో వన్స్ అగైన్ చిరంజీవి గారి ఇల్లు ఎప్పుడు ఇలా ఉంటుంది, చిరంజీవి గారు ఉంటుంది ఆయన పేరు తగ్గట్టుగా. ఇదంతా అబద్ధాలు. ఇవాళ మనం చూస్తున్నాం, కొంతమంది కావాలని మరి చిరంజీవి గారి మీద ఏ రకంగా బురద జల్లుతున్నారు. అసెంబ్లీలో కూడా ఆయన మీద భయంకరంగా బురద జల్లుతున్నారు. అంటే ఆయన జలసీ అనమాట. ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయన అలాగే ఉంటాడు. చిరంజీవి గారు చెప్పే మాటలు మనం చూస్తున్నాం. ఆయన చాలా సింప్లిసిటీ ఎక్కడున్నా కానీ. ఇంత వయసులో కూడా ఆయన ఇప్పుడు అద్భుతమైన స్టెప్స్ చేయడం కానీ, ఆయన మంచితనం కానీ, ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆయన్ని చిరంజీవి గారిని కౌగులించుకునే విధానం పబ్లిక్ వేలాది మంది జనం మధ్య. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా వాళ్ళ అన్నయ్య గారి భావాలే వచ్చినాయి ఆయనకు కూడా. ఎందుకంటే సింప్లిసిటీ. ఇవాళ ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా కామన్ మ్యాన్ లాగా ఉంటారు. సో ఇవాళ మనం చిరంజీవి గారి ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది చిరంజీవి గారి ఇల్లు, ఇది పరిస్థితి. ఎందుకంటే ఎవరు కూడా నమ్మకూడదు ఇలాంటి మాటలు మనం చూసేదాకా. మేము కళ్ళారా మనం చూసాం, ఇప్పుడు మనం చూస్తున్న ఒకసారి వెనక్కు కూడా మనం చూద్దాం రండి. ఇది ఇంత చక్కని ప్లేస్లో ఆయన నివసించడం జరిగింది. పెంకుటిల్లు ఎంత చక్కగా చూడండి, నీట్గా. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో రోడ్డు పక్కన చిరంజీవి గారి ఇల్లు ఉండటం. ఎవరైనా ఇప్పుడు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మన వీడియో ద్వారా చూడండి. ఆయన ఎప్పుడు సామాన్యుల కోసం ఉంటాడు, సింప్లిసిటీగా ఉంటాడు. దట్ ఈజ్ చిరంజీవి. బావి, చిరంజీవి గారి ఇంట్లో ఈశాన్యంలో ఉన్న బావి ఇది. చూడండి, చిరంజీవి గారు, నాగబాబు గారు చిన్నప్పుడు ఇక్కడే ఈ బావి దగ్గర నీళ్లు తోడుకొని ఇక్కడ స్నానం చేసేవాళ్ళంట. నాగబాబు గారు స్వయంగా వచ్చినప్పుడు ఇక్కడ తెలియపరిచారు. ఇవాళ ఇది చిరంజీవి గారు ఇలా ఈ బావిలో నీళ్లు తోడుకొని ఇక్కడ స్నానం చేసేవాళ్ళంట. నాగబాబు గారు, చిరంజీవి గారు. మనం మొక్కలకు పోతాం. ఇంటికి మనలాగా చూడటానికి వచ్చిన ప్రముఖుల్లో తిరుమల రఘురామకృష్ణరాజు గారు ప్రముఖులు. వీళ్ళందరూ కురసాల కన్నబాబు గారు, నాగేంద్ర బాబు గారు. చూడండి ఎంత హ్యాపీగా చిన్నప్పుడు కూర్చున్న ప్లేస్లో నాగేంద్ర బాబు గారు ఎలా కూర్చున్నారో. పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరిగింది. అదే అప్పుడు ఎమ్మెల్యేలు, ప్రజారాజ్యం టైంలో ఎమ్మెల్యేగా ఉన్న కురసాల కన్నబాబు గారు, ఇంకా పంతం మోహన్ గాంధీ, వీళ్ళ చిరంజీవి గారు ఆనందంగా చూడండి. చిన్ననాటి గుర్తు ఆయన ఫోటో ఆయన చూసుకుంటారు, ఎంత హ్యాపీగా ఉన్నారు. అందరికీ చెప్పేది ఒకటే ఏంటంటే, చిరంజీవి గారు ఎప్పటికీ ఆయన ఎవరు దాటిపోలేరు. ఆయన ఎంత రకరకాల అవమానించాలని చూసినా తిరిగి వాళ్ళకే తిరిగి కొడుతుంది. వాళ్ళ చిరంజీవి గారి సింప్లిసిటీ చూద్దామని వచ్చాం ఆయన గురించి చెప్పడం కోసం.
వారు కూర్చున్న కుర్చీ, ఆయన పనుకున్న మంచం ఎంత సింపుల్గా ఉన్నాయి చూడండి. అప్పుడప్పుడు వచ్చి ఆయన చూసుకుని హ్యాపీ ఫీల్ అవుతుంటారంట. ఇది ఆయన టేబుల్. సో చిరంజీవి గారు ఆల్వేస్ ఈజ్ అ గ్రేట్ లెజెండ్, అంతే, దీనికి తిరుగులేదు అంతే.